ప్రస్తుతం అమీర్పేట్ అండ్ మైత్రివనం వెళ్లే రోడ్ ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ అందుబాటులో ఉన్నారు. ఎలేందర్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే వర్కింగ్ డే చాలా రద్దీ ఉంటుంది అండ్ అలాగే అక్కడ ఆఫీసులకు వెళ్లే వాళ్ళు అండ్ అలాగే కోచింగ్ సెంటర్కి వెళ్లే వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కువ మంది. సో అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోతుంది. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, అమీర్పేట్లో ప్రస్తుతానికైతే ట్రాఫిక్ స్తంభించిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ అమీర్పేట్ నుంచి ఇటు కూకట్పల్లి వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పుకోవాలి. రెండు వైపుల నుంచి వెహికల్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వేలో అక్కడ నుంచి ఇటు అమీర్పేట్ వైపు వచ్చేటువంటి వాహనాలకు మాత్రమే ఇటు అనుమతి ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం ఆపోజిట్ రోడ్లో కూడా వెహికల్స్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు పంజాగుట్ట నిమ్స్ దగ్గర నుంచి కూడా ఈ లైన్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా అరగంట సేపటి నుంచి కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి ప్రయాణికుల కోసం ఫస్ట్ ఇటువైపు వంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ట్రాఫిక్ సిబ్బంది చేస్తున్నారు. ఎందుకంటే ఇటువైపు ఎప్పుడైతే క్లియర్ అవుతుందో మంటలార్పే పని ఎప్పుడైతే సులువు అవుతుందో అప్పుడు ఇటువైపు నుంచి కూడా వెహికల్స్ మూవ్ చేసే ప్రయత్నం అయితే చేద్దామని ట్రాఫిక్ సిబ్బంది భావించారు. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఇటువైపు రెండు వైపుల నుంచి కూడా ట్రాఫిక్ సిబ్బంది వెహికల్స్ను మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అమీర్పేట్ సిగ్నల్ దగ్గర ఒకసారి మైత్రివనం సిగ్నల్ దగ్గర చూడొచ్చు. జంక్షన్ దగ్గర వెహికల్స్ ఏదైతే పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా పంజాగుట్ట కావచ్చు, యూసఫ్ కూడా సారథి స్టూడియో నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఇటువైపు రైట్ సైడ్ అంటే రాంగ్ రూట్లో డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ డైవర్ట్ చేస్తే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా రావడానికి సులువుగా ఈ రూట్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడే మరొక ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఫైర్ సేఫ్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో పూర్తిగా దట్టంగా అలుముకున్నటువంటి పొగ ఇక్కడ ప్రయాణికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఒకవైపు ట్రాఫిక్ ఇబ్బందితో ప్రయాణికులంతా కూడా ఇటు ఇబ్బంది పడుతుంటే మరొక వైపు పొగ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో రాంగ్ రూట్లో వెహికల్స్ అన్నింటినీ కూడా బస్సులు, ఆటోలు అన్నింటినీ కూడా రాంగ్ రూట్లో ఇటువైపు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సింగిల్ వేలో అక్కడి నుంచి వచ్చేటువంటి వాహనాలను సింగిల్ వేలో కొందరు వస్తున్నారు. మరికొన్ని వెహికల్స్ని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ రూట్లో అటువైపు రైట్ సైడ్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ వెహికల్స్ అన్నీ కూడా రైట్ టర్న్ అవుతున్నాయి. అక్కడ నుంచి అటు డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి రెండు వైపులా వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో భాగంగా ట్రాఫిక్ సిబ్బంది ఆ నిర్ణయం తీసుకున్నారు. ఫైర్ మంటలాడుతున్న కొద్దీ పొగ దట్టంగా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ మరొక గంట సేపు కూడా ఇట్లాంటి ట్రాఫిక్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వెహికల్స్ పెద్ద ఎత్తున జామ్ అయిపోయాయి. ఎందుకంటే అమీర్పేట్ మైత్రివనం అంటే ఇటు స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే షాపింగ్కి వచ్చేటువంటి ఇతర నగరవాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువగా నిండిపోతున్నటువంటి పరిస్థితి. మైత్రివనం బిల్డింగ్లో కూడా చాలా ఆఫీస్ కార్యక్రమాలకు సంబంధించి ప్రయాణికులు కావచ్చు, నగరవాసులు చాలామంది వస్తుంటారు, సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. సో ఆ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది అనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెహికల్స్ వీళ్ళు బట్టి మైత్రివనం జంక్షన్ నుంచి రెండు వైపులా డైవర్ట్ చేస్తున్నారు. మెయిన్గా రాంగ్ రూట్లో వెళ్ళేటువంటి వెహికల్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం రిటర్న్ అమీర్పేట నుంచి అటు పంజాగుట్ట వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎస్ఆర్ నగర్ వైపు డైవర్ట్ చేసి అక్కడ నుంచి ప్రయాణికుల్ని ఇటు మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇటు ఒకసారి ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫైర్ ఆపే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. అధికారులు ఇక్కడికి వచ్చి ఎలాంటి జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంటలను ఏదో అదుపు చేయాలనే అంశాలకు సంబంధించి కూడా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఫైర్ ఇంజన్లకి అన్నింటినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు లోపల స్ట్రక్ అయినటువంటి ఫైర్ కారణంగా బొమ్మల షాప్ కాబట్టి చాలా వస్తువులు కావచ్చు, షాప్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాటిని క్లియర్ చేయడానికి కూడా చిన్నపాటి డ్రిల్కి సంబంధించినటువంటి మిషన్ కూడా అంటే లోపలికి వెళ్ళి ఫైర్ తగ్గించేందుకు వాటర్ని కొట్టేటువంటి వెపన్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి మెల్లిమెల్లిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్లో చూస్తున్నాం ట్రాఫిక్ సంబంధించినటువంటి అంటే అక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి వాటిని క్లియర్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి వెహికల్ కూడా ఇక్కడికి వచ్చింది. దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలో ప్రయాణికులు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ను మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తూ మూవ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో దాదాపుగా పంజాగుట్ట నిమ్స్ దగ్గర నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంతా ఇలాగే ఉంది.
ఇక్కడ వరకు వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఇటు రాంగ్ రైట్ మామూలుగా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లాల్సిన వెహికల్స్ అన్ని కూడా ఇటు రైట్ సైడ్ మూవ్ చేసి మైత్రివనం జంక్షన్ నుంచి ఇటు ఎస్ఆర్ నగర్ వైపు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొక కొద్దిసేపు టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వాటర్ ఎంత కొడుతున్నా కానీ దట్టమైనటువంటి పొగ అయితే అలుముకున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఫైర్ ఇంజన్తో వాటర్ పడుతున్నప్పటికీ కూడా పై ఫ్లోర్లో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సో దాంతో దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు ఇప్పుడు చేరుకున్నప్పటికీ కూడా మంటలు అదుపురాని పరిస్థితే కనిపిస్తుంది. సో దట్టమైన పొగ అలుముకున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఎటు వెళ్ళాలని అంటే కొంచెం కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఇటు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ అటువైపు ఎట్ ది సేమ్ టైం మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు దాదాపుగా ఇప్పుడే ఇందాక చేరుకున్నటువంటి 2-3 ఫైర్ ఇంజన్లు అన్నీ కూడా ఆ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా బొమ్మల షాప్ కాబట్టి ప్రతి బొమ్మల షాప్ కాబట్టి చెక్క వస్తువులు ఉంటాయి, దాంతో పాటుగా నైలాన్ వస్తువులు ఉంటాయి, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు కాబట్టి అన్ని రకాల మంటలకి ఈజీగా అంటుకునేటువంటి స్వభావం ఉండేటువంటి బొమ్మలు చాలా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఇవి క్లియర్ కావాలంటే పూర్తి స్థాయిలో లోపల అంటుకున్నటువంటి మంట ఎక్కడైతే ఉందో దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. కొంత టైం పడుతుంది, కానీ అప్పటి వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళంతా ఫైర్ సిబ్బంది కావచ్చు ఇక్కడికి వచ్చి క్లియర్ చేస్తూ ఇటు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు అంతా కూడా ఇక్కడ ఈ పనిలో ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఫైర్ ఆపే ప్రయత్నంలో అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది.